ఈరోజు మన చర్చిలో జరిగే దోపిడీ గురించి చూద్దాం. ఈరోజు సంఘాల్లో ఇన్ని చందాలు వేయండి, అన్ని దశం భాగాలు వేయండి, ఇన్ని డబ్బులు వేయండి అని అడుగుతున్నారు. ఈ రోజున యేసుప్రభు ఇంతేంటి అంతేనని అడిగారా? ఆ రోజు పేతురు కూడా అననీయ సఫరీ దగ్గర ఆ ఊళ్ళోకి వెళ్ళినప్పుడు అయ్యా మీకు ఎంత తోస్తే అంతే వెయ్యండి అని అన్నారు. ఈరోజు సంఘాల్లో మీటింగ్స్ పెడుతున్నాం, ఇన్ని డబ్బులు కావాలి, మీటింగ్స్ పెడుతున్నాం, ఇలా చర్చి కడుతున్నాం, ఇన్ని కావాలి. ఎందుకు? లైట్ల కోసమా, ఏసీల కోసమా, ఫ్యాన్ల కోసమా, గొప్ప గొప్ప దానికోసమా? చూడండి, మనకు ఇద్దరు ఇంట్లో ఉంటున్నప్పుడు మనకి 2 బెడ్రూమ్లు 3 బెడ్రూమ్లు సరిపోతాయి. 10 బెడ్రూమ్లు 30 బెడ్రూమ్లు అవసరం లేదు, ఉన్న వేస్ట్ అవుతాయి. మన ఇంట్లో ఇద్దరు ఉన్నప్పుడు మనకి 1 2 కార్లు సరిపోతాయి. అంతేగాని మనకి 20 30 కార్లు అవి వేస్ట్ అవుతాయి, అవి ఊరిక పక్కన పడేయటానికి. ఈ రోజు సంఘం కావాలండి, చర్చిలు కట్టాలి, మీటింగ్స్ పెట్టాలి, దేవుళ్ళకి వాక్యాన్ని తీసుకెళ్ళాలి. కానీ ఏం కడుతున్నావు? ఇప్పుడు చూడు, ప్రశాంతం కూర్చోడానికి, దేవుణ్ణి ఆరాధించుకోవడానికి ఒక స్థలం కావాలి. ఆ స్థలం సరిపోతుంది. అంతేగాని దానికి నువ్వు 1000 కోట్లు లేకపోతే కోట్లు పెట్టి 100 కోట్లు పెట్టి కట్టడం వల్ల ఎవరికి ఉపయోగం? నీకు ఉపయోగమా? నీ బట్టల కోసమా? నీ పిల్లలు బెంజ్ కార్ల కోసమా? బిఎండబ్ల్యూ కోసం, మీ లగ్జరీ కోసమా అడుగుతున్నారు. జనం మాత్రం అంతే బతుకుతున్నారు. కానీ మీకెందుకు అన్ని డబ్బులు? యేసుప్రభు ఎప్పుడు అడగలేదే. సరే, డబ్బులు తీసుకొని మీరు ఉచిత భోజనాలు పెడుతున్నారా? 98% అసలు ఏమీ లేదు. ఉచిత భోజనాలు పెడుతున్నారా? దానికి డబ్బులే. ఏమన్నా మంచిగా చదివిస్తున్నారా? పాత రోజుల్లో మిషనరీలు చేసిన మీరేం చేస్తున్నారా? పాత రోజుల్లో మిషనరీస్ ఏం చేశారు? మిషనరీ అంటేనే తన జీవితాన్ని త్యాగం చేశారు. ఈరోజు పాస్టర్ అని చెప్పుకుంటూ నువ్వు ఏం చేస్తున్నావు? డబ్బులు సంపాదించి ఏం చేస్తున్నావు? ఎక్కడ కూడా పెడుతున్నావు? చూపించండి. చూస్తే నీ ఇంట్లో బంగళాలు ఉంటున్నాయి, పెద్ద పెద్ద బిఎండబ్ల్యూ కార్లు ఎన్ని వస్తున్నాయి, జనాలు చాలా మంది వస్తున్నారు. ఆ డబ్బంతా ఎటైపోతుంది? చూడండి, యేసు ప్రభు అందుకని ఈ రోజులు ఇలాంటి దొంగలు ఉంటారని, అబద్ధ ప్రవక్తలు ఉంటారని ఆ రోజే సమరస్త్రీ యోహాను సువార్త 5వ అధ్యాయంలో సమరస్త్రీతో చెప్పాడు. అమ్మా, నువ్వు అనుకున్నట్టు యెరూషలేములోనో లేకపోతే ఇంకెక్కడో కాదు, మనం ఎక్కడి నుంచోనైనా దేవుని పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో ఆరాధిస్తే మన ప్రార్థన ఆయనకి చేరుతుంది. అలా అని మీరు ఇలా యెరూషలేములోకి వెళ్ళాలి లేకపోతే ఈ బేతనియాలోకి వెళ్ళాలని లేదు అని ఆయన చెప్పాడు. కానీ ఈ రోజు ఇలాగే కట్టాలి, మీటింగ్స్ పెట్టాలి. అవును, మీటింగ్స్ పెట్టాలి. కానీ ఆ మీటింగ్స్ ఏ స్టేజ్ కట్టి జనాలు పిలిస్తే రారా? నువ్వు చెప్పే వాక్యానికి వస్తున్నావు, నువ్వు పెట్టే ఏసీలకి రావట్లా, నువ్వు పెట్టే లైట్లకి రావట్లా, నువ్వు పెట్టే హుందాతనానికి రావట్లేదు. మీరేందో జనాలకి బాగుండాలని చెప్పేసి జనం కోసం మీరు పెడుతున్నారు, కానీ నిజంగా దేవుడి కోసం పెడుతున్నారా? యేసు ప్రభు కొండ మీద ప్రసంగం చెప్పాడు. మిషనరీలు ఎంతో మంది రోడ్డు మీద చెప్పారు. ఈ రోజు నీకు మాత్రం ఒక 10 కోట్ల రూపాయల చర్చి, 20 కోట్ల రూపాయల చర్చి. సరే, తర్వాత ఆ చర్చిలో ఎవరుంటారు? పాస్టర్, నీ కొడుకు ఉంటాడు, నీ కూతురు ఉంటారు, నీ కుటుంబం ఉంటుంది. ఇది ఒక రాజకీయమా? ఈ రోజు జనాలు చాలా దోపిడీ చేస్తున్నారు. యేసు ప్రభు దోపిడీ చేయలేదండి. యేసు ప్రభు ఉన్నదాన్ని 1 రూపాయి ఉంటే 100 రూపాయలు ఇచ్చాడు ఎదుటి వాళ్ళకి. కానీ మీరు ఎదుటి వాళ్ళ దగ్గర రూపాయి ఉంటే 100 రూపాయలు దోచుకున్నారు. ఖచ్చితంగా దేవుడికి మీరు లెక్క చెప్పి తీరాలి. దోచుకోవటం మానండి. యేసు ప్రభు పేరు చెప్పేసి చర్చిల్లో ఇలా పెట్టాలి, అవి పెట్టాలి, ఈ చేయాలని చెప్పేసి దోచుకోవడం మానండి. అండ్ సంఘస్థులు కూడా ఆలోచించండి. దేవుడు అంటే ఆరాధన, దేవుడు అంటే నమ్మకం, దేవుడు అంటే విశ్వాసం, అంతేకాని డబ్బు కాదు.